जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्वरी। राजराजेश्वरी श्री परात्वरी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्वरी। अनसूयेश्वर नमो नमो श्रीनागेश्वर नमो नमो। ओम हैम नमो हैम श्री हैम जय हैम। ముందుగా నాన్నగారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ నవనాగ నాగేశ్వరాలయం నాగేశ్వర స్వామి జన్మదిన సందర్భంగా ఈరోజు నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా నవనాగ నాగేశ్వరాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగును. నాన్నగారు సిద్ధి పొందిన తర్వాత 2005లో ఈ గుడి నిర్మాణించారు. నవనాగ నాగేశ్వర స్వామి ఎక్కడ కూడా ఇటువంటి మూర్తి ఉండదు. కావున నాగేశ్వరాలయం అని నామకరణ చేశారు ఈ యొక్క దేవస్థానానికి. ఈరోజు నాన్నగారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి భర్త నాన్నగారు నాగేశ్వర స్వామి వారి నామ ఏకాహం జరుగుతుంది. తర్వాత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఆశ్వీజ సప్తమి ఈరోజు సోమవారము 13వ తారీఖు 10వ నెల 2025 ఈ రోజున నాన్నగారి పుట్టినరోజు. అమ్మా నాన్నగారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని మనవి. జై హో మాత. ఈ గ్రామం పేరు జిల్లెళ్ళమూడి గ్రామం. అమ్మ నాన్నగారు ఉద్యోగరీత్యా జిల్లెళ్ళమూడి వచ్చారు. నాన్నగారు ఆలయ ప్రవేశం అయిన తర్వాత ఇక్కడ ఆలయం నిర్మించారు. దీనికి నవనాగేశ్వర ఆలయం అని పేరు పెట్టారు. అయితే అమ్మగారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మగారి కాన్సెప్ట్ ఏంటంటే అన్నదానం, నిరంతరం అన్నదానం, అఖండ నామం, వైద్యం, విద్య అమ్మ కాన్సెప్ట్ అన్నమాట. ఈ మూడు నిరంతరం జరగాలని అమ్మ కోరిక. అట్లానే ఇప్పుడు అన్ని అఖండనామం 24 గంటలు అఖండనామం జరుగుతుంది. నిత్యాన్నదాన ప్రసాదం జరుగుతుంది. ఫ్రీగా కాలేజీ ఫీజులు లేకుండా కాలేజీ ఉంది. అలాగే వైద్య సదుపాయం కూడా ఉంది. పోతే ఇంకా చెప్పాల్సింది, ఇక్కడ పుట్ట ఉండేది. అమ్మ నివాసం అఖండనామం చేసే దగ్గర నివాసం ఉండేవాళ్ళు అమ్మగారు. ఆమె పేరు అనసూయ మహాదేవి. అయితే అక్కడ నిరంతరం నామం జరుగుతుంది. ఇక్కడ పుట్ట ఉండేదిట. అమ్మ అప్పుడు ఏం చేసేదంటే వచ్చిన భక్తులందరికీ ఆ పుట్టమ్మన్నే ప్రసాదంగా ఇచ్చేది. ఆ ప్రసాదం తీసుకునే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అది ఎంతో ప్రసాదంగా ఉంటుందని అందరి నమ్మకం. అలాగే ఇక్కడ హైమాలయం ఉంది. అమ్మగారి కూతురు ఆవిడ కూడా అక్కడ అమ్మే అక్కడ స్థాపన చేసి కొన్ని శక్తులు అమ్మవారు ఆ అమ్మాయికి ఇచ్చారని, అక్కడ ఏదన్నా కోరికలు కోరితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అక్కడ మనం ఏదన్నా ప్రదక్షిణాలు చేసినా మనకు ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని చాలామంది భక్తుల విశ్వాసం. రోజు నిరంతరం కూడా జనాలు వస్తుంటారు, ప్రదక్షిణాలు అవి చేసుకుంటుంటారు. అన్నీ యథావిధిగా బాగానే జరుగుతున్నాయి. రేపు హైమక్కయ్య పుట్టినరోజు ఉంది. హైమాలయ
నమస్కారం, నా పేరు శ్రీకాంత్. ప్రస్తుతం మనం జిల్లెలమూడి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడే మనం శ్రీ నవనాగరాజేశ్వర స్వామివారి ఆలయంలో జరిగినటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వీక్షించాం. ఇవాళ శ్రీ నాన్నగారి జయంతి. నాన్నగారు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు, మాతృశ్రీ అనసూయ మహాదేవి జిల్లెలమూడి అమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మ నెలకొని ఉన్నటువంటి క్షేత్రమే ఈ జిల్లెలమూడి గ్రామం. నాన్నగారిని వివాహం చేసుకున్న అనంతరం నాన్నగారితో కలిసి అమ్మ ఈ ఊరు వచ్చారు. నాన్నగారు ఈ ఊరికి కరణంగా బాధ్యతలు నిర్వహించేవారు. ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరిలో పెద్దగా ప్రజలు ఉండేవారు కాదు. అమ్మా నాన్నగారు ఈ ఊరు వచ్చినటువంటి తరుణంలో ఈ ఊరిలో పెద్దగా ఎటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది లేదు. ఆ సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి సరైనటువంటి ఆహార పోషణ, సరైనటువంటి తిండి కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో అమ్మ గుప్పెడి బియ్యం పథకం ఏర్పాటు చేసి బీదసాదులకు కడుపు నిండా అన్నం తినేటువంటి అవకాశం ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు. తర్వాత అమ్మ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత అమ్మ దర్శనార్థం చాలామంది భక్తులు వస్తున్న నేపథ్యంలో చీరాల నుంచి వచ్చేటువంటి భక్తులు అమ్మ నాన్నగారిని వినతి చేసుకుని ఇక్కడ అన్నపూర్ణ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ తర్వాత అమ్మ నాన్నగారి యొక్క అనుమతి తీసుకుని మీ ఇష్టం, మీ అనుకూలత ప్రకారం చేయండి అని చెప్పగా ఇక్కడ అన్నపూర్ణాలయం ఏర్పాటైంది. స్వాతంత్ర్యానికి అన్నపూర్ణాలయం అనేటువంటిది ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ అన్నపూర్ణాలయంలో భోజనం చేయడం ద్వారా అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అన్నపూర్ణాలయంలో వచ్చి భోజనం చేసి ఆరోగ్యాన్ని పొందడం అనేటువంటిది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం అమ్మగారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీ హైమవతి అమ్మవారి సన్నిధిలో ఉన్నాము. శ్రీ హైమవతి దేవి అమ్మవారి యొక్క నామం ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ. హైమమ్మ వారి గురించి అమ్మవారు అది దానిలో ఉందా, బ్యాగ్లో కట్ చేసింది పర్వాలేదు, రాదా? ఓకే. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ. హైమమ్మ వారి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. హైమమ్మ వారి గురించి జిల్లెలమూడి అమ్మవారు చెబుతూ, అమ్మ నేను హైమకు దైవత్వం ఇచ్చాను, హైమ మనకు దారి అనుకుని నామం చేయండి. హైమ పట్ల మనకున్న ప్రేమ కంటే హైమకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ. హైమను దారి అనుకుని నామం చేయండి అని అమ్మ మనకు సూచించారు. తాను స్వయంగా దైవత్వం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ రకంగా అమ్మవారు ఇక్కడ వెలసిల్లారనమాట. ఇక్కడ ఈ హైమాలయంలో ప్రదక్షిణలు, కొబ్బరికాయలు కొట్టుకోవడం, మొక్కులు తీర్చుకోవడం ద్వారా ఐహికపరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటిది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం, ఎందరిదో అనుభవం కూడా. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీ లలితా కోటినామ పారాయణ అమ్మవారి యొక్క జన్మదినోత్సవం నాడు జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ భారతంలోనూ ప్రతి చోట నుంచి కూడా అమ్మ భక్తులు ఆ రోజు తరలి వచ్చి శ్రీ సామూహిక లలితా సహస్రనామ పారాయణలో, కోటినామ పారాయణలో పాల్గొనడం చాలా విశేషం. కార్తీక పౌర్ణమి నుండి కార్తీక బహుళ షష్ఠి వరకు వారం రోజుల పాటు శ్రీ హైమవతి దేవి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ యొక్క రోజుల్లో ఈ ఆలయం యొక్క ప్రజెన్స్ని ఫీల్ అవ్వడానికి ఎంతోమంది భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. హైమమ్మకు తాను దైవత్వం ఇచ్చింది. హైమమ్మకు ప్రదక్షిణలు చేయడం, హైమమ్మకు తానే స్వయంగా హారతులు ఇచ్చి తాను నమస్కరించి నాన్నగారి చేత కూడా అమ్మ నమస్కరింపజేసింది. తాను కూడా తన భక్తుల నిమిత్తం హైమమ్మకు మొక్కుకుని ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఐహికపరమైనటువంటి అంశాల పట్ల ఎవరికైనా ఏ రకమైనటువంటి ఈతిబాధలు ఉన్నప్పటికీ కూడా హైమాలయంలో వచ్చి ప్రదక్షిణలు చేసి మొక్కుకుని కొబ్బరికాయలు మొక్కుకున్నట్లయితే అవి తీరతాయి. ఇది స్వయంగా అమ్మవారే చెప్పారు. హైమమ్మ ఆశ్రిత కల్పవల్లి, కామితార్థ ప్రదాయనిగా ఎంతోమంది కొలుస్తూ ఉంటారు. జై హో మాత. దయగల హృదయం దైవ నిలయం, అదే హైమాలయం. మల్లెలలోని స్వచ్ఛత, జాజిపూలలోని సుకుమారత, ముద్దబంతులలోని మృదుత్వం, గులాబీలులోని అందం, పారిజాతాలలోని పరిమళం,
తులసీ దళాలలోని పవిత్రత, ఒకచోట మోసపోయబడి హైమవతీదేవిగా రూపుదిద్దుకున్న శ్రీ హైమవతీదేవి కారుణ్యామృత వర్షిణి, స్వరూప లలిత, స్వభావ మధుర, నామపారాయణ ప్రీత, వాంఛితార్థప్రదాయని, అద్వైతామృత వర్షిణి, ఐహిక ఆముష్మిక ఫలాలను ప్రతిపాదించే కల్పతరు. అటువంటి తల్లి జన్మదినోత్సవం 10/11/2025 తేదీన జిల్లెళ్లమూడిలో 83వ జయంతి ఉత్సవం జరుగును. ఆ సందర్భంగా శ్రీ సామూహిక లలితాకోటి పారాయణ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించబడును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా విశ్వజనీయ పరిషత్ ట్రస్ట్ వారి తరఫున కోరుతున్నాము.
శ్రీమాత్రే నమః. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతన్నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఈవిడ జిల్లలమూడి అమ్మవారు అంటారండి. అమ్మ అవతరణ 1923లో అమ్మ హనుమ జన్మించారు. తర్వాత అమ్మ యొక్క వివాహం జరిగిన తర్వాత అమ్మ 14/6/85లో కాలం చేశారు, ఆలయ ప్రవేశం చేశారు. తర్వాత ప్రతినిత్యం కూడా ఇక్కడ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే ఉదయం పూట అంబికా సహస్రనామం, అష్టోత్తరం, మహానివేదన మంత్రపుష్పాలు జరుగుతాయి. సాయంత్రం కూడా శ్రీ సూక్త విధానంతో అమ్మకి అంబికా సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్రాలు పూజలు జరుగుతాయి. ఈ గుడి చుట్టూరు నవదుర్గలు ఉన్నాయి. అమ్మవారు ఉన్నప్పుడే అమ్మ చెప్పారనమాట. ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా అటువంటి విగ్రహాలకి మనం చూడలేదు. పేర్లు వినుంటారు కానీ గర్భస్థ శిశువులు నవదుర్గలుగా అమ్మ ఆ రోజే ప్రతిష్టమని చెప్పారు. ఆ తర్వాత ఈ యొక్క చుట్టూరు కూడా అమ్మవారి దేవాలయం చుట్టూరు కూడా నవదుర్గల్ని గర్భస్థ శిశువులుగా, గర్భంలో ఎట్లయితే పిండం ఎదుగుతుందో ఒక్కో నెలకి ఒక్కో దేవతగా, అధిష్టాన దేవతగా అమ్మ చెప్పారు. దాని ప్రకారమే చుట్టూరు కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పొద్దునే అభిషేకాలు, పూజలు అయిన తర్వాత మహానివేదన జరుగుతుంది. ఈ యొక్క నివేదన అన్నపూర్ణాలయంలో తీసుకువెళ్ళి పదార్థాలు కలిపిన తర్వాతే అందరికీ నిత్య అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే అమ్మ ఎప్పుడు కూడా అమ్మ తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో అనేది అమ్మ యొక్క జీవితంలో ఇదొక ఆకలితో ఎవరి కూడా పస్తులు ఉండకూడదని అమ్మ యొక్క భావన. అట్లానే ప్రతినిత్యం కూడా ఇక్కడ ఏ రోజు కూడా అన్నపూర్ణాలయం మూసిన సందర్భాలు లేవు. కరోనా టైంలో కూడా ప్రతినిత్యం 365 రోజులు ఇక్కడ అన్నపూర్ణాలయం అనేది అదొక యజ్ఞంగా అమ్మవారి యొక్క సంకల్పంతో నిర్విఘ్నంగా సాగుతుంది. జై హో మాత.